ఎందుకంటే రాష్ట్రంలో గౌరవం లేకుండా అయిపోతుంది. 29 స్టేట్ల పబ్లిక్ ఈరోజు హైదరాబాద్లో ఉంది, కానీ రాష్ట్ర స్థాయిలో కాదు, మొత్తం దేశ స్థాయిలో రాజకీయం అంటే ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని పొడగొట్టిందే కేసీఆర్. మాటకారి మనిషికి రెస్పెక్ట్ లేకుండా, జాలి దయ కరుణ లేకుండా మాట్లాడి ఈరోజు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కుక్కలు నింపిన ఇస్తరాకు చేసిండు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఓడగొట్టారు, ఆ అహంకారాన్ని మొత్తాన్ని తొక్కేసారు. కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, మళ్ళా మాకు అధికారం ఉన్నట్టుగా కేటీఆర్ ఈ పేకు ఛానళ్ళు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా, అధికార పార్టీని ఇబ్బంది పెట్టుకుంటా, నానా రకాలుగా ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి రాష్ట్ర సీఎం దీని మీద యాక్షన్ తీసుకోగలరని తెలంగాణ రాష్ట్ర తరపున ఖచ్చితంగా 9 టీవీ నుంచి రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య గమనిక. రాష్ట్ర సీఎంను పట్టుకొని హైకమాండ్ సీరియస్ అయిపోయింది. 1000 మంది వస్తున్నారు, 2000 మంది వస్తున్నారు, ప్రతి ఒక్కరికి పోయి ఇంటికాడ బుజ్జగించాలి, రిక్వెస్ట్ చేయాలి. అంటే రాష్ట్రాన్ని పరిపాలించాలా, ప్రజల గురించి ప్రజలకు సేవ చేయాలన్నా, లేకపోతే ఫామ్ హౌస్లో 10 సంవత్సరాలు పడినట్టు ఉండాలన్నా? రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు. ఏదన్నా తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. రాష్ట్ర ప్రజలు మీకు రైట్ ఉంటుంది, మీరిచ్చిర్రు, ఇది ప్రజాస్వామ్యము, మీరిచ్చిన అధికారం ఇది. ఎవరికి అధికారం ఇచ్చిండో అనే అహంకారాన్ని మొత్తం కుప్పగూల్చిరు మీరు. కాబట్టి అలాంటి అహంకార ధోరణి లేదు. కాబట్టి ఇప్పటికైనా సుధరాయించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు